పౌర హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్సీ కాలనీలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సివిల్ రైట్స్ డేను డిసెంబర్ 30 లేదా 31న జరుపుకుంటామన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, హక్కుల గురించి అందరికీ అవగాహన ఉండాలన్నారు. ఈ చట్టాలపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. సమాజంలో కుల వివక్షను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. సో పౌర హక్కుల దినోత్సవం మనము ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి నెల 30 కానీ 31 తారీఖు కానీ ఇట్లా మనం జరుపుకోవడం జరుగుతుంది. పౌర హక్కుల దినోత్సవంలో అధికారులు, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, మున్సిపల్ కానీ అన్ని శాఖలు కూడా వచ్చి మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా పౌర హక్కుల చట్టం కానీ, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం కానీ వాటి గురించి అవగాహన చేయాలి. అది ఒక ఉద్దేశం. సో ఈ చట్టం అంటే అప్పుడు ఉన్న కాలం, అప్పుడు ఉన్న భారతదేశంలో ఏవైతే సమస్య ఉన్నాయో ఆ సమస్య ఏ విధంగా దానికి పరిష్కారం చేయాలి. ముఖ్యంగా కుల వివక్షత ఎక్కడైనా ఉండకూడదు. కుల వివక్షత గురించి ఇందాక చెప్పారు. ఎక్కడైనా మనం పబ్లిక్ ప్లేస్ యాక్సెస్ చేస్తాము, స్కూల్స్ అడ్మిషన్ కానీ, లేదు గుడి కానీ, బడి కానీ, అక్కడ పోవడానికి, వాటర్ యాక్సెస్ కానీ, తినడానికి, రెస్టారెంట్స్, ఎక్కడైనా అంటే ప్రతి ఒక్కరికి కూడా సమానంగా హక్కు ఉండాలి. ఇందాక పెద్దలు చెప్పారు, అంటే ఈ రోజు మీటింగ్ ఏముంది దాని గురించి చాలా వరకు అవగాహన లేదు. సో పిల్లలందరికీ కూడా అవగాహన వచ్చి ఉండొచ్చు నేను కోరుతున్నాము. ఎందుకంటే మీరే మళ్ళీ మా ఫ్యూచర్. ఇప్పుడు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మీరు మళ్ళీ భారతదేశానికి ఫ్యూచర్. మీరు బుక్స్లో ఈ చట్టం గురించి తప్పకుండా ఉంటాయి. మీ బుక్స్లో సోషల్ స్టడీస్ బుక్ కావచ్చు, అంతే కదా, సోషల్ సైన్స్లో ఈ టాపిక్ తప్పకుండా ఉంటాయి. సో దయచేసి మనం ఏవైతే బుక్స్లో చెప్తున్నామో అవి తప్పకుండా అమలు కూడా చేయాలి. మనం చదవడం మాత్రమే జ్ఞానం కోసం కాదు, చదవడం మళ్ళీ మన డైలీ జీవితంలో కూడా మనం అమలు చేయాలి. నేను పిల్లలకి కూడా కోరుతున్నాము. సో పౌర హక్కుల దినోత్సవం మన